హాయ్ ఫ్రెండ్స్, మనమైతే సమ్మర్ రాగానే అనేక రకాల ఊరగాయ పచ్చళ్ళు అయితే పెడుతూ ఉంటాం కదా. వాటిల్లో ఇదొక పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా నాన్ వెజ్ ప్రియులకైతే ఇంకా చెప్పనక్కర్లేదనమాట. అదే చికెన్ పచ్చడి అండి. చికెన్ పచ్చడి ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా ఎలా పర్ఫెక్ట్గా పెట్టాలో ఈ వీడియోలో నేను చెప్తాను. ఫస్ట్ పక్క కొలతలతోటి మీరైతే ఒకసారి ట్రై చేసేయండి. ఇక్కడైతే ఒక కేజీ చికెన్ తీసుకొని మీడియం సైజ్ ముక్కలు కొట్టించుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి మొత్తం పట్టించేసి స్టవ్ మీద పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ఉడికించుకోవాలన్నమాట. ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా వేయకూడదండి. ఇందులోనే కొంచెం వాటర్ ఇది ఇలా వస్తుంది కదా, ఆ వాటర్ అంతా అయిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది ఉడికేలోగా ఇందులోకి మనమైతే మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో వీడియోలో చూపిస్తున్న మసాలాలన్నీ కూడా వేసేసుకోవాలి. ఒక 3 ఇలాచి, కొంచెం చెక్క, లవంగ, స్టార్ పువ్వు, ఇట్లా మీకు ఇష్టమైనవి ఇంకొన్ని బిర్యానీ మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. బిర్యానీ ఆకు కాకుండా మిగతాయి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక కడాయి పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ వరకు ఆవాలు వేసేసుకున్నాను. ఒక 4-5 మిరియాలు వేసుకోండి, సరిపోతుంది. పెద్దగా ఎక్కువ అవసరం లేదు. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని కొంచెం వేయించేసుకోవాలి. 2 నిమిషాలు వేయించిన తర్వాత పూర్తిగా చల్లార్చిన తర్వాత ఒకసారి మిక్సీ వేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మనకి చికెన్ కూడా చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇలా ఉడికితే సరిపోతుందనమాట. ఇంకా ముక్క కూడా బాగా మెత్తబడిపోతుందనమాట. దీన్ని పక్కన పెట్టేసుకొని ఈలోగా డీప్ ఫ్రైకి సరిపడా నేనైతే కొంచెం శనగ నూనె పెట్టుకున్నానండి. పల్లి ఆయిల్ వేసుకున్నాను. పచ్చళ్ళకి పల్లి ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. మీరు నువ్వుల ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే పల్లి ఆయిల్ తీసుకున్నాను. మనకి పచ్చడికి ఒక కేజీ చికెన్కి ఒక 400 గ్రామ్స్ వరకు, 350 to 400 గ్రామ్స్ వరకు తీసుకున్నారంటే అది సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మళ్ళీ నాన్ వెజ్ ఆయిల్ ఎక్కువ వాడలేము కదా, అందుకనమాట. ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఇలా వేసేసుకొని మొత్తం కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఉడికించుకోవాలండి. మనకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా కొంచెం వైట్గా ఉన్నాయి కదా, తర్వాత కొంచెం కలర్ మారుతూ ఉన్నాయి. ఇదే విధంగా సిమ్లో పెట్టుకొని ఒకసారి ఇలా కలుపుకుంటూ మధ్యలో పదే కలపాల్సిన అవసరం లేదు. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే అన్ని ముక్కలు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఇంక బాగా ఉడికిపోయాయండి. ఇవైతే ఫ్రై అయ్యాయంటే ఈ విధంగా నురుగ బాగా ఫామ్ అవుతుందన్నమాట. ఈ టైంలో నేను 100 గ్రాములు వెల్లుల్లి, 50 గ్రాములు అల్లం తీసుకొని పొట్టు తీసేసి నీట్గా తడి లేకుండా ఆరబెట్టేసి ఈ విధంగా మిక్సీ వేసి పేస్ట్ లాగా చేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగంటుతుంది కాబట్టి కొంచెం అడుగు నుంచి మధ్యలో గీరినట్టుగా కలుపుకోండి. అడుగంటకుండా బాగుంటుంది. లేదంటే పచ్చడి అనేది కొంచెం అడుగంటితే టేస్ట్ అనేది మారిపోతుంది. వీడియోలో మీరు గమనించినట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బ్రౌన్ కలర్గా ఫ్రై అయిపోయిందనమాట. ఈ విధంగా ఫ్రై అయితేనే పచ్చడి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమాత్రం పచ్చిగా ఉన్నా, చికెన్ ముక్కలు పచ్చిగా ఉన్న పచ్చడి అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, కారం, మనం మసాలాలు అనేది కలుపుకోవాలన్నమాట. కేజీ చికెన్కి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఇంట్లో ఆడిచ్చిన కారమే తీసుకున్నానండి. దీనికి ఒక 4 to 5 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే అవసరం అవుతుంది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అనేది, ఆ మసాలా మొత్తం వేసేసుకుంటున్నాను. సాల్ట్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి దించి పక్కన పెట్టేసుకొని మసాలాలు అనేది కలిపేసుకోవచ్చు. ముందుగా అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. కారం అనేది మీరు తీసుకున్న కారం ఘాటుకు తగ్గట్టుగా వేసేసుకోండి. మీరు తినేదానికి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. నేను వేసే కారం అయితే ఒక రకంగా స్పైసీగానే ఉంది కాబట్టి నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసాను. ఆ తర్వాత ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే వేసానండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ సాల్ట్ వచ్చేసి రాళ్ళ ఉప్పుని కొంచెంసేపు ఒక 1/2 అవర్ ఎండలో పెట్టేసి ఆ తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి దాన్ని గ్రైండ్ చేసి ఈ విధంగా మెత్తటి ఉప్పు అయితే రెడీ చేసుకున్నాను నేను. సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ రాళ్ళ ఉప్పు వేసుకుంటేనే ఊరగాయ పచ్చళ్ళకి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉప్పు, కారం, మసాలా వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసి ఆ తర్వాత ఇదంతా పక్కన పెట్టేసుకొని
పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో పులుసు అనేది కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ అయితే పూర్తిగా చల్లారిపోయిందండి. నాకైతే ఒక 400 గ్రామ్స్ వరకు ఆయిల్ అయితే సరిపోయింది అనిపించింది. కనిపిస్తుంది కదా, ఆయిల్ అయితే ఇంకా సరిపోతుంది అనిపించింది. ఇంకా ఇందులో ఇప్పుడు మనం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు నిమ్మకాయలు, నేనైతే కొంచెం జ్యూస్ ఎక్కువగానే ఉన్నవి ఒక 3 నిమ్మకాయల నుంచి తీసిన జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి ఒక 1 అవర్ ఆగి టేస్ట్ చూసి మనకు ఉప్పు కానీ కారం కానీ నిమ్మరసం కానీ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని కలుపుకొని మనం జాడీలో ఎత్తి పెట్టుకోవచ్చు అనమాట. ఈ పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, బయట పెట్టినా కూడా స్టోర్ ఉంటుంది. ఇదండి చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొలతలు అయితే ఈ పచ్చడికి ఎంత చికెన్ అయినా కొలతలు మొత్తం కూడా స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చికెన్ పచ్చడి చాలా టేస్టీగా కుదురుతుంది. అలాగే పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.